మొదలు మనం భారతీయులం. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. మీ వేషాధారణ మీ ఇష్టం ఎట్లన్నా బతుకోవచ్చు. మీరు ఆ డ్రెస్ చేసుకుంటే నాకొచ్చే నష్టం లేదు, కష్టం లేదు. నాకొచ్చే సమస్య లేనే లేదు. మీరు చూస్తే నాకు ఇష్టం ఉంటే చూస్తా, లేకుంటే చూడను. బాగున్నాడు, ఇంత తెల్లగుడి ఈయన భలే ఉన్నాడే, ఏం ఎక్సైజ్ చేస్తారా అని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఇక్కడ మనుషుల మధ్య పొరపచ్చాలు లేకుండా ఎవడైనా 1000 ఏళ్ళు బతకడు. ఏ రోజు చచ్చిపోవాల్సిందే. మీ జీవన విధానంలో ఉన్నవాడు నా జీవన ఎట్లయినా చచ్చిపోవాల్సిందే కదా! ఈ నిజము తెలిసినా కూడా, ఏది శాశ్వతము కాదని తెలిసినా కూడా, ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో కళ్ళ ముందు ప్రపంచాన్ని చూస్తూ కూడా ఎందుకు ఈ వాదోపవాదాలు? మీరు మీ కోణంలో ఒక మాట చెప్పండి, ఇంటర్వ్యూ ముగిద్దాం. మన సార్ గారు అన్నట్టు ఒక మాట అన్నారు, బ్రాహ్మణ పూజారికి అని చెప్పేసి. మీరు బాగా గుర్తుపెట్టుకుని మేడారం జాతర బాగా గుర్తుంటుంటుంది. ప్రపంచంలో రెండవది మన యొక్క మేడారం జాతర, రెండవది. అటువంటి దాంట్లో పూజారులు ఎవరున్నారండి? వాళ్ళే ఉంటారు. ఎవరున్నారు? వాళ్ళే ఆదివాసీలు. అంటే ఎస్టీలేగా, కోయదొరలేగా. మరి ఎప్పుడైనా అక్కడ బ్రాహ్మణులు వెళ్ళిన తర్వాత అక్కడ బ్రాహ్మణులు పెట్టి మేము కూడా దండం పెట్టుకున్నాగా. ఎందుకు పెట్టుకున్నాం అంటారు? ఇప్పుడు మేడారం జాతర ఇప్పటిదా? ఎప్పటిది మేడం? మీకు ఐడియా ఉందా? ఎప్పుడుదో? ఎప్పటి నుంచో ఉంది అది. 1864 నుంచి అది మేడారం జాతర రికగ్నైజ్డ్. అది అటువంటి జాతరలో బ్రాహ్మణులు కూడా వెళ్తున్నారు కదా. కోయదొర పెట్టుకున్నాడు కాబట్టి నేను ఏం పెట్టుకోని చెప్తున్నాడు. రెండవది మీకు శ్రీశైలంలో దాదాపుగా మీకు లింగాయతులు ఉంటారు అక్కడ పూజారులు. చాలామందికి ఐడియా లేదు ఆ విషయం. లింగాయతులు శూద్రకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉంటారు వాళ్ళు. 100%. అది కర్ణాటక బసవేశ్వరుల వారి నుంచి వచ్చిన పరంపర. అక్కడ బ్రాహ్మణం మేము వెళ్ళి వాళ్ళ అభిషేకం చేస్తే చేయించుకుంటాం మేము. ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పటిది కాదు ఇది. కులం పిచ్చిలో ఎవరో ఒకళ్ళు ఇలాంటి వ్యక్తులు వచ్చేసి ప్రేరేపిస్తున్నప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి మావి. ఆ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము ఏ స్థాయికైనా మాట్లాడడానికి, అంటే ఒకసారి అంటారు మీరు దిగజారి మాట్లాడుతున్నారు, అవతలి వ్యక్తి చేసేటువంటి ఒక మాట నాకు అట్లా అనిపించింది. కిరాతకమైనటువంటి విషయంలో కిరాతకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆవేశంగా, ఎందుకంటే మేము కూడా పప్పన్నంలో కారం తింటున్నాం కదా, ఆవకాయ ఏం తిండి అసలు విచిత్రం ఏంటంటే, మేము కూడా మా మాంసం తినాం, మేము కూడా పప్పు, అందరు పప్పు, అందుకే ఆ మాట అన్నావు కాబట్టి నీకు ప్రతిస్పందనకి ఈ మాట వచ్చేసింది అంటారు. నేను నువ్వు మాంసం తిని మాట్లాడినావు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటారు, అరే వాళ్ళు తినే విధానం అండి, వాళ్ళ శివన శైలితో మాట దొర్లుంటారు, మీరు మాట్లాడతారంటే నేను తట్టుకోలేను. ఇక ఇప్పుడు ఒక్కొక్కరు అయిపోయారు. మొన్న ఒక 2 నెలల క్రితం ఒక ఆయన, అంతకుముందు ఒక ఆయన. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి విషయంలో ఏ విషయం మాట్లాడుతున్నారు? మీరు పాపనుల మీద, సనాధర్మం మీద మాట్లాడుతున్నారా? అంటే మొన్న ఒక ఆయన సనాధర్మం గురించి మాట్లాడు, ఒక ఆయన సనాధర్మం గురించి, అంతకుముందు ఒక ఆయన జ్యోతిష్యం గురించి, అంతకుముందు ఆయన వేదాల గురించి, ఒక ఆయన పైత్యం అని చెప్పేసి బ్రాహ్మణ పైత్యం మా మీద. అంటే సనాతన ధర్మము బ్రాహ్మణ సమాజం గురించి మాట్లాడతారా, మానవతావాద గురించి మాట్లాడతారా? మానవతా గురించి మాట్లాడుతున్నట్టయితే ఇతర మతాల వాళ్ళు చేసేటువంటి కొన్ని మ్లేచ్ఛమైన పనుల గురించి చర్చిస్తే వాళ్ళు కూడా అట్లా దాన్ని ఏమైనా చెప్పను. ఇది ఈ మ్లేచ్ఛ అనే పదం వచ్చినప్పుడు, మ్లేచ్ఛ అంటే ఇది ఆనాడు ఆదివాసీలుగా ఉన్న, ఆనాడు సమాజానికి దూరంగా ఉన్న వారికి అన్వయం అవుతున్నది, అన్వయం చేసుకుంటున్నారు. మ్లేచ్ఛము అంటే పనికిరాని పనులు చేసేవాడు అని మ్లేచ్ఛ అర్థము. అర్థం చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాను నేను. ఇటువంటి మ్లేచ్ఛమైన పనులు చేసేటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు కదా, మతోన్మాదులు చేసేటువంటి మారణకాండలే కదా, దాని గురించి కూడా మీరు పాటలు పాడి హిందూ ధర్మం గురించి, చెడ్డవాళ్ళ గురించి మాట్లాడితే, ఇప్పుడు నేను ఈ క్రిస్టియన్ల గురించి ఇతరుల గురించి మాట్లాడితే, అరే ఈయన మానవతావాదిరా, ఈయనది నాస్తికుడు ఆయన అని చెప్పి నేను అప్రిషియేట్ చేసి మీకు ఒక బో ఇచ్చేవాడిని, టేక్ ఏ బో అని. కానీ నన్ను అందరిని ఒకే విధంగా చూస్తే కనుక మీరు అప్పుడు నువ్వు గొప్పవాడివి, నువ్వు విజ్ఞుడు వెంట నేను రెస్పెక్ట్ ఇస్తాను నీకు. మీరు అని మాట్లాడతప్పుడు నేను అని నేను పట్టించుకోనారే, అని సమాజం బాగుండి మాట్లాడుతున్నాడయ్యా, మంచివాడైనా, ఒక మంచి వాది, గాంధేయవాది, ఇంకొక వాది అని చెప్తాను నేను. అదే కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని ఓ బాపనోడా అన్న మాట వచ్చినప్పుడు నిన్ను నీ కులం పెట్టి తిట్టలేను, ఎందుకంటే నాకు విజ్ఞత ఉంది కాబట్టి. నీ కులం పెట్టి తిట్టలే ఏమన్నప్పుడు, మేము నాస్తిక, నాకు కులం లేదన్నాడు ఆయన లైవ్లో, నాకు కులం లేదన్నాడు. మరి నాస్తికులం అనుకుని మీరు కులంతో ఎందుకు మీరు వేలు పెడుతున్నారు అని అడిగాను నేను. సమాధానం లేదు. నాస్తి కులం అన్నావు, మరి బాపని కులం అని ఎందుకు మాట్లాడావు నువ్వు? దానికి ఏం అర్హత ఉంది నీకు? ఏం ఎలిజిబిలిటీ ఉంది నీకు అనడానికి? కాబట్టి అక్కడ పదం దాటే అవకాశం. మీరు అన్నారు ఒక పదం దారారు మీరు, అది విచక్షణ జ్ఞానం కోల్పోయారని. అఫ్కోర్స్ మనం ఒక అమ్మాయి అడిగినాను, మా ఇంట్లో కూడా అడుగుతాను నేను, అలా కరెక్ట్ కాదు అంటే, నేను ఆ పదాన్ని పూర్తి చేయకుండా ఆయన ఆవేశంగా పైకి వచ్చేసాడు, అంటే అని మొదలుపెట్టాడు. అప్పటికి అది దాటిపోయింది. అంటే నేను అన్న మాట మళ్ళీ చెప్తున్నాను నేను, నువ్వు కూడా బట్టలు ఇప్పుకొని తిరిగితే మీ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు వేసుకోవా అన్నటువంటి మాటకి పూర్తి చేయప్పుడు ఆయన ఆవేశంగా అన్నాడు. నేను కూడా మర్యాద అని చెప్పేసి ఆ డిస్కషన్ పక్కకి వెళ్ళిపోయింది. నిజంగా కూడా అక్కడ విచక్షణ కోల్పోవద్దు. నేను ఆడకూతురుని ఎప్పుడు అవమానంగా మాట్లాడను, ఎందుకంటే నా కూతురు ఉంది, నా భార్య ఉంది, నా తల్లి ఉంది కదా, అసలు మాట్లాడను నేను. ఆ కంక్లూజన్లో మీకు ఎండ్ అయ్యే లోపల అది ఆవేశంగా వచ్చింది తప్ప, వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఆడపిల్లని, నా కూతురు లాంటిది, ఆయన భార్య నా కూతురు లాంటిదే, నా చెల్లి లాంటిది అంటాను నేను. అట్లా అసలు పట్టించుకోను, అటువంటివి జారం మేము ఎట్టిగా జారం వేస్తారు మ్యాక్సిమం.
కాబట్టి ఈ విషయం కంక్లూజన్ తీసుకో కాబట్టి మీకు అది వినపడింది తప్ప నేను కాదు. ఇక్కడ ఏమంటారంటే నవ సమాజ నిర్మాణం కోసం మీరు పాటుపడతా అంటే పాటుపడండి. దానికి మేము మమ్మల్ని అడగండి, అన్నా నువ్వు నాకు వచ్చి మాట్లాడుతుందా, నేను మాట్లాడతాను. నేను నీతో పాటు నిల్చుంటా. నువ్వు గజ్జగట్టి పాట పాడతావు, నేను కూడా పాట పాడతా. నువ్వు బాపరాయణ పాట పాడితే నేను ఇంకోటి మాట్లాడి నీ పాట పాడుతాను, నాకు పాటలు వస్తాయి. ఏదండి అది ఇదే అనేది నేను అంటే మీరు అన్నట్టుగా ఎందుకు వస్తున్నాయి అంటే తెలియట్లేదు. రాజకీయమైనటువంటి గుర్తింపు కోసమా, నీ గుర్తింపు నీ ఉనికిని గుర్తించుకోవడం కోసమా? మొన్న 6 ఏళ్ల క్రితం ఒక ఆయన, అంతకుముందు ఒక ఆయన, ఇప్పుడు ఇంకొక ఆయన. సమర్థవంతమైన మంచి చర్చ జరిగితే ఏదైనా మంచిది. ఇటువంటి చర్చ జరిగితే అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడితే చర్చ ఉంటుంది, ఆ చర్చకి అర్థం ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, నేను అందరూ సమానమే. డిస్క్రిమినేషన్ ఇస్ ఎట్టి మంచిది కాదు. కానీ ఇప్పటి సమాజంలో కూడా ఎవరు కూడా బ్రాహ్మడు ఎవరి మీద ఆధారపడటం లేదు, ఇంకొకళ్ళు మా మీద ఆధారపడట్లేదు, ఎవరు ఆధారపడట్లేదు. కాబట్టి నీ బతుకు నువ్వు బతకండి, మామూలు బతకనివ్వండి. అనవసరంగా దీన్ని తీసుకెళ్ళి నీ ఉనికిని గుర్తుంచుకోవడానికి ఇలాంటివి చేసి ప్రలోభపడి నువ్వు ప్రమాదంలో పడదంటాను. ప్రమాదం అంటే ఏంటంటే 10 మందిలో అభాస పాలవుతుంది, అదే ప్రమాదం అంటే.